దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు 60% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఓటు వేసేందుకు సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, చిన్న ఇష్యూస్ మినహా, అంటే వెస్ట్ బెంగాల్లో కాకపోతే త్రిపుర లాంటి రాష్ట్రాల్లో చిన్న ఇష్యూస్ మినహా మిగతా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంత అర్బన్ ఓటర్స్ ఎప్పట్లాగానే కొంత మందగోడుగానే ఓటింగ్ జరిగింది. అర్బన్ ఏరియాస్కి సంబంధించి ఇటు తమిళనాడు, ముఖ్యంగా చెన్నై సౌత్ కావచ్చు, లేకపోతే చెన్నై సెంట్రల్, చెన్నై వంటి కీలకమైనటువంటి సెగ్మెంట్లలో చాలా తక్కువ పోలింగ్ అనేది నమోదైంది. అది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. అర్బన్కి సంబంధించినటువంటి ఓటర్లు గతంలో హైదరాబాద్లో జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో జరిగినప్పుడు కూడా చాలా తక్కువగానే పోల్ పర్సంటేజ్ అనేది నమోదవుతూ ఉండేది. ఇప్పుడు కూడా అర్బన్ ఓటర్స్ అంతే నిరాసక్తత ఓటింగ్ సంబంధించి చూపెట్టారని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఇటు రాజకీయ పార్టీలు, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా భారీగా ప్రచారం నిర్వహించారు. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా కీ లీడర్స్ అంతా కూడా పిలుపునిచ్చారు ప్రజలకు. ఈరోజు ఓటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రధాని మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకపోతే అమిత్ షా వంటి కీలకమైనటువంటి నేతలు ఇటు పిలుపునిచ్చారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా పిలుపునిచ్చారు. అయినప్పటికీ కూడా కొంత పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ జరిగింది. మిగతా గ్రామీణ రూరల్ ఏరియాస్లో మాత్రం కొంత పట్టణ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ఏరియాస్లో కొంత మెరుగ్గా పోలింగ్ అనేది కూడా నడిచినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. గతంతో పోలిస్తే గతంతో చూసుకున్నా ఈసారి కూడా ఆల్మోస్ట్ 66% వరకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి పోల్ పర్సంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే హైయెస్ట్ చూసుకున్నట్లయితే త్రిపురలో నమోదైంది. 79% అక్కడ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 77% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఓటర్ టర్న్అవుట్కి సంబంధించి, పోలింగ్ టర్న్అవుట్కి సంబంధించి 7 గంటలకు మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్గా కొంత సమాచారం అయితే ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉండడంతో వారి ఓట్లు కూడా పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక పర్సంటేజ్ని అయితే కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సౌత్కు సంబంధించి తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో ఇటు అన్నమలై కావచ్చు, లేకపోతే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ లాంటి కీలక నేతలు అక్కడ నుంచి బరిలో ఉన్నారు. ఓవరాల్గా 8 మంది కేంద్ర మంత్రులు ఈసారి బరిలో ఉన్నారు. ఒక 2 మాజీ సీఎంలు, ఒక మాజీ గవర్నరు, ఇట్లా ప్రముఖులందరూ కూడా ఉన్నారు. 102 స్థానాల్లో సుమారు 1600 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు. ఓటర్లు ఏవైపు ఉండబోతున్నారు అనేది జూన్ 4వ తారీఖున పోలింగ్ కౌంటింగ్ అనేది కూడా ఉంటుంది. అయితే ఈలోపు మాత్రం కొంత టెన్షన్ అయితే ఉంటుంది. కానీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు మాత్రం కొంత ఓటింగ్ అంత ఉత్సాహంగానైతే పాల్గొనలేదు. ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసినటువంటి రోజే అనౌన్స్ చేశారు. ఎందుకంటే చాలా తక్కువగా ఓటర్లు ఉన్నటువంటి రిమోట్ ఏరియాస్లో కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చినప్పటికీ కొంత పోల్ పర్సంటేజ్ అనేది కూడా అనుకున్న స్థాయిలో లేకపోవడం కొంత నిరాశ కలిగించినప్పటికీ పోలింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించిన వాటిని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేశారు. 1,83,000 పోలింగ్ స్టేషన్లలో సుమారు 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి తీరుతెన్నులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మైక్రో అబ్జర్వర్స్ని ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి అబ్జర్వర్స్ని వీరందరినీ కూడా డిప్లాయ్ చేసి ఎన్నికలనైతే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఎన్నికలనైతే విజయవంతంగా ముగించారు. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.